తర్వాత జబర్దస్త్ అందరూ మా ఊరు వచ్చారండి ఓట్లు వేయమని. పిఠాపురం అంటే సింగపూరం చేస్తాం, సింగపూర్ మీద మలేషియా చేస్తానని పిఠాపురం అండి. మన ఐబ్రాది గారు అయితే మన ప్రపంచంలోనే పిఠాపురం ఒకటని చెప్పారండి. ఐబ్రాది గారు అయితే పిఠాపురాన్ని ప్రపంచంలో అందరూ కలిపి చూస్తున్నారు. చూడడం అంటే వరద వచ్చిన తర్వాత మునిగిపోయిన చూడడం అంటే ఇప్పుడు టీవీలో చూస్తారండి, అందరూ ప్రపంచంలో టీవీలో చూస్తారండి మా పిఠాపురాన్ని. అంతేగాని వాళ్ళు వచ్చి మనం ఓట్లు ఎంచుకున్నామేమో తిరిగి వాళ్ళు ఏదో వాళ్ళకి 4 రోజుల నుంచి ఊరు ఇక్కడ దారి లేకుండా కొంతమంది భోజనాలు కూడా లేకుండా ఉండిపోయారండి కొంతమంది. ఎంపీ గారు అయితే ఆయన ఓట్లు ఒకసారి వచ్చారండి, మళ్ళీ ఆయన ఎక్కడ ఉంటారో కూడా తెలియదండి. ఒక్కసారి కూడా పోనీ పరిస్థితి ఏ ట్రాక్టర్ మీద వచ్చి రావడానికి లేదు. ఎలాగుంది మీకు అందరూ అధికారులు అందరూ అందుబాటులో ఉన్నారా లేదా అని కూడా ఆయన అడగలేదండి. ఇప్పుడు పిఠాపురంలో రైతాంగం పరిస్థితి ఏంటి? రైతాంగం ఏం పరిస్థితి, ప్రభుత్వం ఆదుకోకపోతే వీళ్ళకి ఊరేసారండి. ఇంకా అంతేండి, మందు తాగితే చచ్చిపోతారు అంతేండి. ప్రభుత్వం మాత్రం సాయం చేయకపోతే ఎకరానికి 30,000 పెట్టుబడి పట్టి ఉన్నారండి. 40,000 మేము శిస్తీ కట్టామండి. ఎంత కౌలు రైతులు 40,000 కౌలు ముందు ఇచ్చామండి. ఇప్పుడు 30,000 పెట్టుబడి పెట్టామండి. 70,000 అయిందండి ఎకరానికి.